ఐపీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనతో పాటు మాట్లాడటానికి ఐపీఎఫ్ ప్రెసిడెంట్ జితేంద్ర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కార్ జీ. కుడ్ యూ ప్లీజ్ టెల్ అబౌట్ ద ఈవెంట్ టుడే? Today event was wonderful because Telangana represent a huge diaspora here, and I have visited Telangana so many times during the 2024 election also, and I have seen the love and affection people have for their leader. Today when Ramchandranji came, Arvindji came, and all the leaders came, the people, we can see on their face the love and affection towards the leaders. And I believe the way IPF is supporting Telangana diaspora is immense, whether it is a body repatriation or a labor or the legal or the medical. We always support Telangana people, and wonderful people I have seen here, and they always support the government of India as well. How many people participated today in this event? Today, I believe it is crossed around 3,000 people we were having here, entirely floating. And when we entered, it was a huge Telangana people here we found, and the wonderful festival we have celebrated, Batukama. It is every year we are celebrating, and we are seeing the numbers are increasing, love and affection is increasing. How is the support from the local government here? Local government is shoulder to shoulder they support, and we really thank His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, President of UAE, who supports not only Indian, rather we feel UAE is our second home, and it is our Karma Bhumi. If it is a Janma Bhumi is India, the Karma Bhumi is a UAE. థ్యాంక్ యూ. మనతో పాటు ఐపీఎఫ్ తెలుగు వింగ్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు ఈ బతుకమ్మ సంబరాల్లో ఎంతమంది పాల్గొన్నారు? నాకు మాత్రం ఒక 3,000 మంది, సుమారుగా 3,000 మంది పాల్గొన్నారని మా అధికారిక లెక్కల కింద మేము రిజిస్టర్ ప్రకారం ఒక 3,000 మంది పాల్గొన్నారు. సో ఇది 4వసారి మేము చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం నాకు దేవుడిచ్చిన వరం ఏంటంటే నా టీం సభ్యులు వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే వాళ్ళు పని చేసుకుంటూ మన కోసం మళ్ళీ దీనికి టైం కేటాయించేసి అహర్నిశంగా శ్రమించి ఈ ప్రోగ్రామ్ను గత 3 నెలలుగా ఒక స్కెచ్ తీసుకొని పని చేసుకుంటూ ఇంత సక్సెస్ చేయడానికి కారణం నా టీం సభ్యులే. వాళ్ళను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వాళ్ళు నాకు రావడం ఒక గొప్ప వరం లాంటిది. ఈ సంవత్సరం స్పెషల్గా ఏం చేశారు? ఈ సంవత్సరం అంటే మాకు ప్రతి సంవత్సరం మేము ఇండియా నుంచి వచ్చినటువంటి, అంటే ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కానీ అధికార పార్టీ ఎవరైనా కానీ మేము ఈసారి చూసినట్టయితే వాళ్ళ ఎంపీలు అందరూ ఇక్కడే ఉన్నారు. తెలంగాణలో ఉన్న ఎంపీలు దాదాపు 3 ఎంపీలు, ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. అయితే వీళ్ళు రావడం ఏంటంటే కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. దీన్ని పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మనకు శాసనసభ మండలిలో కానీ వాళ్ళు ప్రస్తావించడం జరుగుతుంది ప్రతిసారి. సో ఈ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇంకొన్ని ఓరల్ అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ కార్యక్రమం ఇందులో ఈ అల్కుస్ ప్రాంతంలో చేయడానికి ఏంటంటే స్పెషల్ మా బ్లూ కలర్ వర్కర్స్ కోసం ఇది. వాళ్ళ కష్టాలు ఏంటిది, ఇప్పుడు ఎంతమంది మీరు చూసారు, వీళ్ళందరూ వచ్చారు. సో వాళ్ళని మేము విన్నవించుకుంటాం. మాకేం కావాల్సింది ఏం లేదు, వాళ్ళ కోరికలు నెరవేర్చాలి. ఇప్పుడు మిగతా ఎన్ఆర్ఐలకు మాకు చాలా తేడా ఉంది. ఒక 18 దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలకు ప్లస్ మాకు సిటిజన్షిప్ ఉండదు ఇక్కడ ఎంత చేసినా కానీ, నేను లేను కానీ అక్కడ పోతే ఒక 5 సంవత్సరాలు చేస్తే వాళ్ళ సిటిజన్ ఉంటుంది. ఇదే తేడా. అందుకోసమే ప్రతి సంవత్సరం నడిపేది మా బ్లూ కలర్ వర్కర్స్ కోసం. వాళ్ళతో తినడం కానీ, వాళ్ళతో భోజన సదుపాయం చేయడం కానీ, మా ఎంపీలు ఎమ్మెల్యే మా దగ్గరికి వచ్చి పాడడం జరుగుతుంది. వాళ్ళు కూడా సంతోషిస్తారు. వాళ్ళ అక్క చెల్లెళ్ళని, అమ్మ వాళ్ళని, హోమ్ కంట్రీని మిస్ అవ్వకుండా ఉండడానికి కోసం సంవత్సరానికి ఒకసారి ఈ ఫెస్టివల్ ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటాం మేము, మాతో పాటు వాళ్ళు. మహిళా విభాగంలో ఎంతమంది ఉన్నారు సభ్యులు? 4 ఉన్నాము.